మరి వారి అవగాహన రాహిత్యం మరి ఎట్లా ఉందో చూసుకోవాలి. ఆమె తెలియకుండా మాట్లాడితే ఎట్లా? సిబిఐకి ఉపయోగించింది సార్. ఇది కేసు తెలంగాణ స్టేట్ కోర్టులో ఉందండి. సిబిఐకి ఆల్రెడీ ఇచ్చినారు. సిబిఐ ఇంతకాలము ఇప్పటి వరకు ఎందుకు దాని మీద సిబిఐ ముందుకు పోవటం లేదు అని ఎనలిస్ట్ గారు అడిగినారు అనుకుంటారు. స్టేట్ రిక్వెస్ట్ పెట్టాలి, స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ పెట్టాలి సిబిఐకి. తర్వాత అలాగే మన కోర్టు కూడా. ఒక్క నిమిషం సార్. స్వాతి గారు ఏం జరిగిందో దాని గురించి సిబిఐకి ఇచ్చిండ్రో లేదో ఒకసారి చదువుకోండి దయచేసి. మీరు అట్లా స్టేట్మెంట్ ఇస్తే ఎట్లమ్మా? మీరు మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నారు, ప్రజలకు చెప్పేటప్పుడు సిబిఐకి అప్పచెప్తే ఈ పాటికి ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా సార్. చేయలేదనే కదా సిబిఐ తాత్సారం చేస్తుంది, కావాలని చేస్తుంది అనేటువంటి ఆరోపణలు. ఒక్క నిమిషం ఎలాగ కుదురుతుంది చెప్పండి. స్వాతి గారు సారీ పావని గారికి కూడా ఒక సబ్మిషన్ ఉందంట. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, మీరు క్లారిటీ ఇచ్చే ముందు. పావని గారు ఏంటి ఇప్పుడు జీ తెలుగు సాక్షిగా చెప్పింది కదా, రికార్డులు ఉంటాయి కదా. ఇప్పుడు 1,00,000 కోట్లతోటి కట్టినరా 96,000 కోట్లతోటి కట్టినరా అనేది కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వీళ్ళు అంటే ఎన్ని కోట్లతోటి కట్టినరో కూడా ఆమె తెలుసుకోవాలి. నిజంగానే 1,00,000 కోట్లతోటి కట్టినరా అండి? లేదు, యాక్చువల్లీ బడ్జెట్ మొత్తం 1,00,000 కోట్లు అని ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు కూడా తెలుసుకోవాలండి. పీసీ ఘోష్ కమిషన్ ఎందుకు వేయడం జరిగింది, ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎందుకు కేసు కోర్టులో ఉంది, ఇవి కూడా మీరు తెలుసుకోవాలి కదా. ఈ స్కాండల్ జరగడానికే కారణం మీ పెద్దలు, మీ పార్టీ పెద్దలు. మీరు ఈవేళ బుద్ధిమంతుల్లాగా మాట్లాడితే ఎలా? బీజేపీ వాళ్లకు తెలంగాణ కాంట్రిబ్యూషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు 0 చెప్తానే కదా. మీరు బీజేపీ కాంట్రిబ్యూషన్ లేకుండానే మీరు ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లారా? మీకు కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఎవరిచ్చారు? మీరు ఆదిలాబాద్ గురించి మాట్లాడతారు, కామారెడ్డి గురించి మాట్లాడతారు, కరాకా కొరాట బ్యారేజ్. అసలు మీరు ఏ డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడే ఒక నిమిషం, మీరు ఏ డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడే రైట్ కూడా మీకు లేదు. మీకు రైట్ కూడా లేదు. మీకు రైట్ ఎక్కడ? మీ నితిన్ గడ్కరీ ఏం ప్రశంసించిండో చూడు. తెలుసా మీకు? మిషన్ పోస్టర్ చూసి మాట్లాడడం కాదండి. కాస్త మీరేం అర్థం చేసుకున్నారో అది చెప్పండి. నిజాలు మాట్లాడండి. ఎన్ని పోస్టర్లు పెట్టుకున్నా మాట్లాడొచ్చు. మీకు పోస్టర్లు పెట్టుకుని మాట్లాడడం అలవాటే మీ పార్టీ వాళ్ళకి. ఒక్క నిమిషం పావని గారు, ఒక్క నిమిషం వెంకట టీవీలలో కూర్చొని 93,000 కోట్లవి ఏమైతే 1,00,000 కోట్లు అన్నాడు. అవినీతి చేసిండ్రు. సిబిఐకి ఆల్రెడీ అవినీతి జరిగింది కాబట్టి పావని గారు మీరు చెప్పిన పాయింట్ జరిగింది కాబట్టి ఒక్క నిమిషం ఆగండి. పావని గారు మీరు చెప్పింది కూడా పాయింటే, దాని గురించి ఆవిడ